హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్ మనందరికీ తెలుసు. మార్చి 16 నుంచి మార్చి 27 వరకు టోటల్గా ఎన్ని షిఫ్ట్లలో జరిగింది? 24 షిఫ్ట్లలో జరిగింది. అఫీషియల్ కీ కూడా అవుట్ అయింది. చాలామంది చెక్ చేసుకునే ఉంటారు. స్టిల్ ఎవరైనా చెక్ చేసుకోలేకపోతే వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీరు సాటిస్ఫై అయ్యేటే కంప్లీట్ అథెంటికేటెడ్ డేటా తీసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేపు అఫీషియల్గా రిలీజ్ చేసే కట్ ఆఫ్కి నేను ఇప్పుడు చూపించబోయే కట్ ఆఫ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఒక 5 to 10% లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకుంది జస్ట్ 1,00,000 మంది స్టూడెంట్స్ యొక్క డేటాను తీసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని నేను ప్రొజెక్ట్ అంటే ప్రిడిక్ట్ చేసి మీకు చూపించబోతున్నాను. కొద్దిగా ఓపిక పట్టాలి. ఎలా తీసుకున్నాను ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను నేను ఎలా ప్రిడిక్ట్ చేశాను అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ర్యాంక్ మిత్ర అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆన్సర్ కీని URL, మీ కేటగిరీ, మీ జెండర్, మీ హారిజాంటల్ కేటగిరీ, మీరు ఏ జోన్కి అప్లై చేశారు అన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ ఓవరాల్ ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా మీ ర్యాంక్ ఎంత అండ్ మీ కేటగిరీ వైజ్ మీ ర్యాంక్ ఎంత అనేది వాడు ఇస్తాడనమాట. సో ఈ వెబ్సైట్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1,00,000 పైన స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్ పెట్టి అంటే వాళ్ళ అఫీషియల్ కీ పెట్టేసి వాళ్ళ డేటాను చెక్ చేసుకున్నాడు. ఈ వెబ్సైట్ వాడు ఒక PDF రిలీజ్ చేశాడు. ఈ PDFలో టోటల్ 1,00,000 మంది స్టూడెంట్స్ యొక్క డేటా ఉంది. ఆ డేటా మీకు చూపిస్తాను. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ర్యాంక్ మిత్ర అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు వెళ్ళి వెతుక్కునే ఓపిక లేదంటే కామెంట్ చేయండి. PDF కావాలి సార్ అని కామెంట్ చేయండి. నేను చాలామంది కామెంట్ చేశారు అనుకోండి, నేను ఈ PDFని తీసుకెళ్ళి గూగుల్ డ్రైవ్లో పెట్టి ఆ డ్రైవ్ మీకు యాక్సెస్ ఇస్తాను. అండ్ నేను తయారు చేసిన PPT కూడా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు కంప్లీట్ అనాలిసిస్ ఒక క్లారిటీ 100% మీరు CBT2కు ప్రిపేర్ అవ్వాలా లేదంటే వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నది మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు PDF, వాడిచ్చిన PDF నేను చూపిస్తాను. చూడండి, ఒక 43 పేజెస్ PDF అనాలిసిస్ వాడిచ్చాడు టేబులర్ ఫార్మేట్లో. ఆ డేటాను తీసుకొని నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు చూపించబోతున్నాను. కొద్దిగా ఓపిక పట్టండి, ఒక 5 to 10 minutes ఓపిక పట్టండి, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. ఓకేనా? సో టోటల్గా 43 పేజెస్ ఉంది. అన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాడు ఇచ్చింది చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 మార్క్స్ అనాలిసిస్ డేటా బై ర్యాంక్ మిత్ర. ఈ వెబ్సైట్లో 1,04,000 మంది ఇప్పటి వరకు కీ URL అంటే ఆన్సర్ కీ URL పెట్టుకొని వాళ్ళు డేటాను చెక్ చేసుకున్నారు. వాడిచ్చిన డేటా ప్రకారం చూడండి, 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 25 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. అండ్ కేటగిరీ వైజ్ ఎవరెవరికి ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇదంతా ఇర్రిలెవెంట్. ఎన్ని మార్క్స్ ఎంతమంది వచ్చారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 85 దాటిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా 592 మంది ఉన్నారు. ఏది వాడి దగ్గర ఉన్న 1,00,000 డేటాలో. నెక్స్ట్ 80 మార్కులు దాటిన వాళ్ళు 4,000 చేంజ్ ఉన్నారు. 75 మార్కులు దాటిన వాళ్ళు 13,000 చేంజ్ ఉన్నారు. 70 మార్కులు దాటిన వాళ్ళు 29,000 చేంజ్ ఉన్నారు. సో ఎంతవరకు రావచ్చు ఇట్లా కిందికి? మనకు 1:15 అంటే ఎంత? ఆల్మోస్ట్ 87,000 వరకు రావచ్చు. ఓకేనా? 87,000 వరకు డేటాను మనము తీసుకోవచ్చు ఈ డేటాని. సో మిగతా డేటాను కూడా నేను తీసుకొని కంప్లీట్గా అనాలిసిస్ చేశాను. మీకు ఆ కంప్లీట్ డేటాను ఒక PPTలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో డేటా అనాలిసిస్ వచ్చేసి ఏ షిఫ్ట్ అంటే 12:45 PM to 2:45 PM మార్చ్ 17 యావరేజ్ స్కోర్స్ ఎంత, తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వాని దగ్గర ఉన్న డేటా అనేది కంప్లీట్ డేటా కాదు. మ్యాక్సిమం 1,00,000 మంది స్టూడెంట్స్ డేటా అంటే ఆల్మోస్ట్ రేపు అఫీషియల్గా రాబోయే రిజల్ట్కి కూడా ఈ డేటా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెన్సెస్ కూడా అందరినీ తీసుకోరు కదండి, కొంతమంది డేటాను తీసుకొని ఎక్స్ట్రాపులేట్ చేస్తారు. అదేవిధంగా ఇది కూడా. ఓకేనా? నెక్స్ట్ వాడు ఏం చేశాడంటే ఏ జోన్కి టోటల్ 20 మెంబర్స్ పేర్లు బ్లర్ చేసి జస్ట్ స్టార్ పెట్టించాడు. నెక్స్ట్ ఏ జోన్లో ఎంతమందికి వచ్చాయి, ఇప్పుడు 90 ఎంతమంది ఉన్నారు, 80 ఎంతమంది ఉన్నారు, 50 ఎంతమంది ఉన్నారు అనే డేటా కూడా ఇచ్చాడు. అహ్మదాబాద్ జోన్లో ఎంతమంది అప్లై చేసి అంటే ఎంతమంది కీ చెక్ చేసుకున్నారు వాడి వెబ్సైట్లో. దాని తర్వాత ఆ డేటా మొత్తం క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్ అహ్మదాబాద్ జోన్ టాప్ ర్యాంకర్స్ ఎంతమంది అలా ఇచ్చాడు. సో తర్వాత కిందికి వెళ్ళేసరికి మన సికింద్రాబాద్ జోన్ ఉంటుంది. సరే, ఈ PDF మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, నేను పెడతాను. ఆ సికింద్రాబాద్ జోన్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని తర్వాత టాపర్స్ ఎంత అది కూడా ఉంది. సో అది కాదు ఇంపార్టెంట్, మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను నేను ఎలా ప్రిడిక్ట్ చేయబోతున్నాను, ఇప్పుడు చూపించిన 43 పేజీల PDF ఉంది కదా, ఆ PDF తీసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూపించబోతున్నాను. చూడండి, ఒక్క నిమిషం కొద్దిగా ఓపిక పట్టండి, లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. చూడండి, టోటల్గా 1,04,000 మంది ఆ PDFలో ఉన్నారు. అంటే స్టూడెంట్స్ డేటా చెక్ చేసుకున్నారు. దాంట్లో 70+ వచ్చిన కేటగిరీ అంటే 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇర్రెలెవెంట్ ఆఫ్ ఎనీ కేటగిరీ, ఏ కేటగిరీ అయినా కావచ్చు, వాళ్ళు ఆల్మోస్ట్ 29,157 మంది ఉన్నారు. టాప్ టైర్ అంటే 25 మెంబర్స్ మాత్రమే 90+లో స్కోర్ చేస్తున్నారు అన్నమాట. సో చూసుకోండి, ఈ డేటా కూడా మీకు అంత ఇర్రెలెవెంట్ కాదు. మీకు ఫైనల్గా కట్ ఆఫ్ ఎంత ఉందో అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అది మీకు కావాలి. ఒక్క 2 minutesలో నేను దాని దగ్గరకు కూడా వెళ్తాను. కాకపోతే రఫ్గా ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి,
70+ మార్క్స్ దాటినోళ్ళు జస్ట్ దాటిందంటే మీరు టాప్ 28%లో ఉన్నట్టే. ఓకేనా, 70+ మార్క్స్ మీరు రాస్కోర్ కానీ దాటితే. నెక్స్ట్ చూడండి, మీరు టోటల్ మార్క్స్ కానీ మనము ఫ్రీక్వెన్సీ తీసుకుంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకు స్టాటిస్టిక్స్లో డీవియేషన్ అది ఉంటుంది కదా కాన్సెప్ట్. చూడండి, టోటల్ మార్క్స్ వచ్చిన మార్క్స్ని అండ్ వాల్యూమ్ ఆఫ్ స్టూడెంట్స్ని గ్రాఫ్ను కానీ ప్లాట్ చేస్తే, వచ్చిన గ్రాఫ్ను మీరు ప్లాట్ చేస్తే ఎక్కువ స్టూడెంట్స్ మంది ఎక్కడ ఉన్నారో చూడండి. 50 నుంచి 70 మార్క్స్ ఈ 20 మార్క్స్ రేంజ్లోనే ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 20+ మార్క్స్ రేంజ్లోనే 57,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 50 నుంచి 70 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఓకేనా, అండ్ 71 నుంచి 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మీరు కానీ 70 మార్క్స్ బార్డర్ అంటే ఈ 70 మార్క్స్ కానీ దాటగలిగితే కాంపిటీషన్ చూసారా భయంకరంగా డ్రాస్టిక్గా పడిపోయింది. ఒక్క మార్క్ కానీ దాటినా 70 నుంచి 71కి వెళ్ళినా కానీ మీరు 3,000 మంది ర్యాంక్స్ని దాటుకోవచ్చు. అంటే 1 మార్క్ ఎంత ఇంపార్టెన్సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఒక్క మార్క్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఎలైట్ జోన్ అంటే 75+ మార్క్స్ ఉన్న వాళ్ళు 13,000 మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ నేను ఆ టేబులర్ ఫార్మేట్లో చూపించాను. స్టిల్ మీకు ఒక ఎస్టిమేటెడ్ అనాలిసిస్ ఇస్తున్నా, కంప్లీట్ అనాలిసిస్, ఈ డేటాని అనాలిసిస్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇఫ్ యూ ఆర్ బిట్వీన్ 60 to 70 మార్క్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ 1 మార్క్, ఒక్క మార్క్ ఇంక్రీజ్ అయితే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని మీరు బీట్ చేయగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, టఫెస్ట్ షిఫ్ట్ ఇప్పటి వరకు 24 షిఫ్ట్లలో ఉన్నాయి కదా, ఈ 24 షిఫ్ట్లలో టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 17th మార్చ్ షిఫ్ట్. యావరేజ్ మార్క్స్ వచ్చేసి 56.20 మార్క్స్. అండ్ ఈజియెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 24th మార్చ్ 4:30 PM షిఫ్ట్. యావరేజ్ మార్క్స్ వచ్చేసి 66.58. ఎవరైతే ఈ 2 షిఫ్ట్లలో ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే ఏ షిఫ్ట్లో అటెండ్ అయ్యారో కుదిరితే మీకు ఇష్టం ఉంటేనే కామెంట్ చేయండి. అంటే మార్క్స్ మీ ఇష్టం, పెడతారో పెట్టకపోవడం మీ ఇష్టము. ఎందుకంటే పెట్టారనుకోండి మిగతా ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు మీకు అట్లీస్ట్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు, ఏ షిఫ్ట్లో అటెంప్ట్ చేశారు, మీకు కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, మోడరేట్ అనిపించింది, ఆ షిఫ్ట్ కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 17th మార్చ్, యావరేజ్ మార్క్స్ 56.20. ఈజియెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 66.580 షిఫ్ట్. ఒకవేళ మీరు కానీ ఈ టఫెస్ట్ షిఫ్ట్ 17th మార్చ్ కానీ మీ ఎగ్జామ్ ఉంటే మీకు 56 మార్క్స్ వస్తే ఖచ్చితంగా 10+ మార్క్స్ మీకు ఫైనల్గా యాడ్ అవుతాయి. అంటే మీ రా స్కోర్ వచ్చేసి 56 మార్క్స్ ఉన్నాయనుకో, ఫైనల్గా మీకు 66 వరకు రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ షిఫ్ట్లో మీరు ఉంటే. ఓకేనా, నార్మలైజేషన్ తర్వాత. అండ్ నెక్స్ట్ చూడండి, మీది 90s+ గ్రూప్, అంటే 90s హైయెస్ట్ ఎంత వచ్చిండ్రు వాళ్ళు మనకు అనవసరం, ఎవరికి ఎంత మార్క్స్ అంతే మనకెందుకు, మనకు జాబ్ వచ్చిందా లేదా, మనం ఆ కేటగిరీలో ఉన్నామా లేదా, ఆ రోలో ఉన్నామా లేదా అన్నది అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, హై కాంపిటీషన్ జోన్స్ చూడండి, కోల్కతాలో ఎక్కువ మంది ఉన్నారు 75+ దాటిన వాళ్ళు. అండ్ ఇది కూడా మీకు ఇర్రిలెవెంట్, మీకు కట్ ఆఫ్ కావాలి, తొందరగా వస్తా కట్ ఆఫ్ దగ్గరికి. నెక్స్ట్ ఈ ఈజియెస్ట్ జోను, ఆ జోన్స్ కూడా ఇచ్చాను. అండ్ ఈ జోన్స్లో కానీ ఎవరైనా అప్లై చేశారనుకోండి 65+ మార్క్స్ స్కోర్ వచ్చినాయి అనుకోండి, అది 75+ మార్క్స్ తోటి ఈక్వల్. ఓకేనా, ఇది కూడా మీకు ఇర్రిలెవెంట్. అండ్ కాంపిటీషన్ అంటే ఎక్కువ మంది ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు చూడండి, ఓబీసీ వాళ్ళు ఉన్నారు చూడండి, 46% ఓబీసీ వాళ్ళే ఉన్నారు, 48,174 పీపుల్ ఉన్నారు. అగైన్ యూఆర్ అండ్ ఎస్సీ నెక్ టు నెక్ ఉంది కాంపిటీషన్. అంటే కాంపిటీషన్ అంటే వాళ్ళ కేటగిరీలో. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గ్రోత్ కూడా ఎలా ఉందో చూసుకోండి. స్లైడ్స్ పాస్ చేసుకొని చూసుకోండి, నేను ఫాస్ట్గా వెళ్తున్నానంటే. కమింగ్ టు ఫైనల్గా మీకు కావాల్సింది ఇదే, ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్, ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్, సేఫ్ జోన్ అనేది చూడండి. మీరు ఒకవేళ యూఆర్ అయితే, ఓపెన్ కేటగిరీ అయితే 68 నుంచి 72 మధ్యలో ఉంటే సేఫ్ జోన్ అనమాట. మీరు మ్యాక్సిమము CBT 2కి ప్రిపేర్ అవ్వచ్చు, 100% ఛాన్సెస్ ఉన్నాయి మీరు క్లియర్ చేయడానికి. ఓకేనా, హైలీ లైక్లీ టు క్లియర్ CBT 2. ఒకవేళ 68 నుంచి 72 రా స్కోర్ అయితే. అండ్ ఎక్సెప్షన్ కేసెస్ ఈజియెస్ట్ షిఫ్ట్ అండ్ టఫెస్ట్ షిఫ్ట్, ఆ షిఫ్ట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే 65 నుంచి 68 మార్క్స్ వస్తే మీరు గుండెల మీద చేసుకోవచ్చు, అంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టైట్ మార్జిన్స్ ఉన్నాయి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి, కొద్దిగా చూసుకోండి. ఈ సేఫ్ యాంకర్ 65 నుంచి 68 మధ్యలో. అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 55 నుంచి 60 మధ్యలో. ఓకేనా, నెక్స్ట్ వైడ్ అలర్ట్ ఏంటి, 17th మార్చ్ అండ్ 18th మార్చ్ టఫ్ షిఫ్ట్లు అనమాట. ఈ షిఫ్ట్లలో మీరు కానీ ఉంటే ఇక్కడ చూపించిన మార్క్స్ ఉన్నాయి కదా, ఈ మార్క్స్ 5 మార్క్స్ డిడక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 68 మార్క్స్ అనుకో, మీరు టఫెస్ట్ షిఫ్ట్ 17th కానీ 18th మార్చ్లో ఉంటే 68లో నుంచి ఒక 5 మార్క్స్ తీస్తే 63. సిమిలర్గా ఇక్కడ కూడా 60 మార్క్స్ ఒక 5 మార్క్స్ తీసేసుకుంటే ఇక్కడ కూడా 50 మార్క్స్. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఉంటుందండి. మ్యాక్సిమం కట్ ఆఫ్ నియర్ బై కట్ ఆఫ్సే ఉంటాయి, కొద్దిగా గొప్ప వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే 1 lakh పీపుల్ డేటా తీసుకున్నారంటే ఆల్మోస్ట్ అదే కరెక్ట్ ఉండొచ్చు. చూసుకోండి, ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ ఉంటే 68 to 72 అనేది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్.
అంటే ఎస్టిమేటెడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏం దేవుళ్ళం కాదు కదా 100% ప్రిడిక్ట్ చేయడానికి. కాకపోతే మన దగ్గర ఉన్న డేటాను తీసుకొని నేను ప్రిడిక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డేటా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 65 to 68, ఎస్సీ ఎస్టీ అయితే 55 to 60 అండ్ వైట్ కార్డ్ అలర్ట్ ఏఎఫ్ షిఫ్ట్లు మీకు చెప్పాను చూసుకోండి. ఇదంతా కాదు, నాకు 70 మార్క్స్ దాటాయి అనుకుంటే తడిగుడ్డు వేసుకొని CBT 2 ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మీరు ఏ కేటగిరీ అయినా ఏ జోన్ అయినా కానీ 70+ మార్క్స్ వచ్చినాయంటే మీరు కళ్ళు మూసుకొని అసలు మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని చూడండి, మీరు నెక్స్ట్ CBT 2కు ప్రిపేర్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు స్పీడ్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్యూరసీ. మీరు స్పీడ్గా 10 క్వశ్చన్లు చేసి దాంట్లో 5 క్వశ్చన్లు తప్పు చేయడం కంటే స్లోగా సాల్వ్ చేసి 7 క్వశ్చన్లు చేసి 7 కరెక్ట్ చేయడం ఉత్తమమైన పని. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ అక్యూరసీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి స్పీడ్ కంటే. తర్వాత క్యాపిటలైజ్ ఆన్ వీక్నెస్. మీరు ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది టైర్ 1లో. సో ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ క్యాపిటలైజ్ అవ్వండి. ఓకేనా? మీరు ఏమంటే అర్థమెటిక్లో వీక్ ఉన్నారా, ప్యూర్ మ్యాథ్స్లో వీక్ ఉన్నారా, లేదంటే జనరల్ స్టడీస్లో వీక్ ఉన్నారా అని చెక్ చేసుకోండి. తర్వాత ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కుదిరితే లైక్ చేయండి, నేనే ఫోర్స్ చేయను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఎఫర్ట్స్కి ఇట్స్ అప్ టు యూ, నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను. అండ్ మీరు చూసుకోండి, డూ నాట్ వెయిట్ ఫర్ అఫీషియల్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. 60+ వస్తే ఏ కేటగిరీ అయినా కళ్ళు మూసుకొని CBT 2కి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పానుగా అగైన్, అక్యూరసీకి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత క్యాపిటలైజ్ ఆన్ యువర్ వీక్నెస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసుకోండి, వీడియోను జాగ్రత్తగా చూసుకోండి. స్పీడ్గా అనిపిస్తే కొద్దిగా స్లో చేసుకొని చూసుకోండి.